చేస్తున్నావు? డిన్నర్ టైం అయింది కదా, ఇదిగో వేడి వేడి అన్నం అయితే వండేసాను. ఆకలేస్తుందని చెప్పేసి తోటకూర ఫ్రై చేసా. ఇంటి అంతా కొంచెం ఉంది. అది చాలా లేత కూర, 4 కట్లు ఇదే. దీంతో ఇక మనం నిన్న మామిడికాయ పచ్చడి చేసాం కదా, అప్పుడే అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఏది ఇచ్చి మన ఇంట్లో కొత్త వస్తువు కొన్నా, కొత్తది ఏమైనా వండినా, కొత్తది ఏమైనా చేసినా సరే మనకి అది అయ్యేదాకా ఆతృత అన్నమాట. అది ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పేసి, కొత్త బట్టలు కూడా కొన్నా సరే అవి ఎప్పుడెప్పుడు వేసేసుకోవాలా అని చెప్పేసి చాలా ఆతృతగా చూస్తూ ఉంటాం మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో ఎలాగో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి పచ్చడి. రాత్రి గిన్నె తొడవడం మర్చిపోయాను ఫ్రెండ్స్, కొంచెం ఉంది. కొంచెం ఇలా తుడిసేసుకుంటే ఎందుకు, ఆయిల్ రేట్ చాలా పెరిగిపోయింది. ఆ కొంచెం కూడా తుడిసేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి అయితే అంటే నాకు మెసేజ్లో కాదు, బయట చూసిన వాళ్ళైతే చెప్పారు, పచ్చడి చేశాను మేడం, చాలా బాగుంది, ఎర్రగా కనపడుతుందని. కామెంట్లు కూడా వచ్చినాయి, ఒక 2-3 కామెంట్లు అయితే వచ్చినాయి, మాకు అని చెప్పేసి. కానీ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఏదో ఒకటి కరకరలాడుతూ ఉండాలి కదా. ఇదిగోండి రిబ్బన్ పకోడీ. ఆమ్లెట్ అయితే ఇప్పుడు టుడే మై మామ్స్ డిన్నర్. ఆమ్లెట్ వేసుకునే ఓపిక లేదు, ఎందుకంటే ఇవన్నీ మిస్ అయిపోతాం. ఆమ్లెట్ని చూస్తే ఇవన్నీ వదిలేస్తాం అనమాట. దీంట్లో ఇలా తోటకూర వేడిగా ఇలా నంచుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారా కలుపుతుంటేనే ఎలా ఉందో, ఇలాగైతే నోట్ల నుంచి లాలాజలం అలా వస్తుంది.